కాకినాడ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాకినాడ నగరంలోని పలు డివిజన్లకు చెందిన వాలంటీర్లు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వైకాపా నేతలు కార్యకర్తలు చెప్పిన మాటలతో రాజీనామా చేయడమే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని వాపోయారు। వాలంటీర్ల కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు పలు సేవలు అందించామని, అటువంటి తమను వైకాపాకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు। వాలంటీర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామన్నారు। వైసీపీ ఓడిపోయినా ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరు కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు। 4 ఏళ్ల పాటు సేవలందించి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు। మర్చిపోయారా ప్రజలు మర్చిపోకండి, కరోనా టైంలో ఎంతో సర్వీస్ చేశాము। మాజీ వాలంటీర్స్ విధుల్లోకి ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా, ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా, ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా, ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా। మాజీ వాలంటీర్స్ ని కూడా ఇష్ట ప్రకారం రాజీనామా, ఎవరు కూడా ఇష్ట ప్రకారం రాజీనామా, ఎవరు కూడా ఇష్ట ప్రకారం రాజీనామా, ఎవరు కూడా ఇష్ట ప్రకారం రాజీనామా। మాతో ఆడుకోవద్దు, మేము చాలా బాధలో ఉన్నాం, మా బాధను అర్థం చేసుకోండి, మా కుటుంబాలకి న్యాయం చేయండి। కాకినాడ వాలంటీర్స్ మేము ఈ రోజు ఇక్కడ మీట్ అయ్యి మా బాధను ప్రెస్ సోదరులతో మేము చెప్పుకుంటున్నామండి। మేము జగన్ గారి ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేసామండి। అయితే రాజీనామా ఇచ్చాం, మేము ఇవ్వలేదని చెప్పలేదు, కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయండి అని కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి। అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి, మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్। 4 సంవత్సరాలు ఎండనక వాననక గొడ్డుల్లా పని చేశాం సార్। 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్। అలాగే ఎవరు కూడా ఈ రోజున కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు, 70 కుటుంబాలు, 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్। మా భర్తలు, మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట, మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో అని భర్త పిల్లలు దాపలాడినా మేము ఆగలేదు। ఈ 5,000 రేపు పొద్దున్న 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము విధుల్లోకి వెళ్ళాం సార్। ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వ వస్తువు పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేశాం సార్। ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్। ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడుతున్నాం।